హలో గైస్, వెల్కమ్ టు లర్న్ విత్ హియర్ ఇంగ్లీష్ టు తెలుగు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుగులో ఇన్డెప్త్గా డీటెయిల్గా చెప్తాను అనమాట. సో బిఫోర్ దట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మెయిన్ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ మీద నేను యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి లర్న్ విత్ హియర్. ఇందులో నేను యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో లైక్స్ ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, సో ఎంతమంది సబ్స్క్రైబర్ అయితే ఎప్పుడు మానిటైజేషన్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం, మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నిటి గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. అన్నిటిపైన ప్రతి దానిపైన వీడియో చేస్తాను. ఈరోజు మీకు యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు జీమెయిల్ ఐడి అవసరం ఉంటుందన్నమాట. సో మీ మొబైల్లోకి వెళ్ళి జీమెయిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ సైడ్లో టాప్లో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి ఒకవేళ అది వేరే దాంట్లో యూజ్ అయిందన్నట్టయితే మాత్రం మీరు వేరే కొత్త ఐడి కావాలంటే ఇక్కడ మీకు కింద ఆప్షన్ ఉంది. కొత్త ఐడి కోసం కూడా వెళ్ళొచ్చు. మీరు కొత్త ఐడి యాడ్ అనదర్ అకౌంట్ అని కొట్టండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది గూగుల్, అవుట్లుక్, హాట్మెయిల్, యాహూ అని. గూగుల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మీ ఇన్ఫో చెకింగ్ అని వస్తుంది. మీ ఫోన్కి ఏమైతే లాక్ పాస్వర్డ్ పెట్టుకున్నారో అది అడుగుతుంది అనమాట. అది ఓపెన్ చేసేసండి. ఫోన్ లాక్ పాస్వర్డ్ ఓపెన్ చేసినాక చెకింగ్ ఇన్ఫామ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో అండ్ దెన్ ఇక్కడ మీకు ఫర్గాట్ ఈమెయిల్ కింద క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఫర్ పర్సనల్ యూస్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని చెప్పేసి. సో గైస్ మీరు ఫర్ మై పర్సనల్ యూస్ అని చెప్పేసి క్లిక్ చేసేసండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను నా పేరు ఎంట్రీ చేస్తున్నా. మీరు మీ నేమ్ ఎంట్రీ చేసుకోండి. అలాగే అండ్ దెన్ సర్ నేమ్ అనమాట. మీ సర్ నేమ్ ఇంటి పేరు పెట్టేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ అని క్లిక్ చేసాక మనకి ఇలా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోండి. సో అండ్ దెన్ మంత్ అండ్ ఇయర్ కూడా ఇచ్చేసుకోండి. తర్వాతకి మీ జెండర్ అడుగుతుంది. ఫీమేలా మేల్ అని చెప్పేసి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నాక క్రియేట్ జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇలా వస్తుందన్నమాట. సో మీరు ఇచ్చిన నేమ్స్ ప్రకారంగా ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. సో రాహుల్ DAVID అని చెప్పేసి సమ్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. ఇలా 00 అండ్ దెన్ నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ ద యూజర్ నేమ్ ఈజ్ నాట్ టేకెన్, ద యూజర్ నేమ్ ఈజ్ టేకెన్, ట్రై అనదర్ వన్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అవైలబుల్ వచ్చేసి కింద చూపిస్తుంది. మనకి ఆల్రెడీ ఆప్షన్ ఇస్తుంది. ఒకవేళ మీకు అదే కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అలా. సో ప్రస్తుతం అయితే నేను క్లిక్ చేసి ఇదే యూజ్ చేస్తున్నా అవైలబుల్ది, RD54 అని చెప్పేసి. మీరైతే వేరే సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ కొట్టండి. ఇలా పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసుకున్నాక నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్ అని చూపిస్తుంది. దీంతో పాటు ఇంకేమన్నా పేరు కూడా ఇచ్చేసేయండి. ఇలా నేమ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసినాక ఇక్కడ మీకు గూగుల్ యాడ్ ఫోన్ నెంబర్ కింద మోర్ ఆప్షన్ స్కిప్ అని వస్తుంది. ఎస్ఐఎంఎన్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఎస్ఐఎంఎన్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అని రివ్యూవర్ అకౌంట్ ఇన్ఫో అని వస్తుంది అనమాట. నెక్స్ట్ అని క్లిక్ చేసేసండి. క్లిక్ చేసినాక గూగుల్ పర్మిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. అగ్రీ అని కొట్టేసేయండి. అగ్రీ అని కొట్టేసినాక మీ మెయిల్ ఐడి చెక్ చేసుకుంటుంది అనమాట. గూగుల్ సర్వీస్ ఓపెన్ అవుతుంది. ఇలా చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి ఓపెన్ అయ్యాక ఓకే మీకు మీ మెయిల్ ఐడి అయితే వచ్చేసింది.
సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ మెయిల్ ఐడి ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన మెయిల్ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళండి. నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేయండి మీ ఫోన్లో. యూట్యూబ్ ఓపెన్ చేసినాక ఇక్కడ రైట్ సైడ్లో యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. స్విచ్ అకౌంట్ అని కొట్టేసేయండి. అది కొట్టినాక మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తాను మీకు ఆప్షన్, దానిపైన క్లిక్ చేసేసేయండి. ఒక హ్యాండిల్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. సో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో లాస్ట్ టైం పైన క్రియేట్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, క్రియేట్ ఛానల్ కొట్టేసేయాలి. క్రియేట్ ఛానల్ కొట్టగానే యాజ్ ఇట్ ఈజ్గా మీకు మీ ఛానల్ అనేది ఛానల్ క్రియేట్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత వీటికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ ఛానల్ చెప్పేసి ఇక్కడ మీ హ్యాండిల్ వచ్చేస్తుంది.